హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం వడల్ని అలాగే టేస్టీ గ్రీన్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. 100% నేను గ్యారంటీ. ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడల్ని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యం వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే 1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసి అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని పోసుకొని 3 గంటల సేపు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఈ వడలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ టైం కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఒక 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. అలాగే ఈ సగ్గుబియ్యం వడల కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్నే తీసుకోవాలి. చిన్నగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని వేసుకోకూడదు. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెని రెడీగా పక్కన పెట్టుకోండి. ఫస్ట్ మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వేడివేడిగా అప్పటికప్పుడే వడలు ప్రిపేర్ చేసేసుకొని తినేయచ్చు. సో చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1 పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ టైంకి పుదీనా అవైలబుల్గా లేకపోతే పుదీనా ఆకుల్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకొని ఈ గ్రీన్ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం నీళ్ళని వేసుకోకుండా ఇలా పెరుగుని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ చూసారా, ఇలా బాగా గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, చాలా ఈజీ. ఒకే 1 నిమిషంలో చట్నీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వడ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. వడపిండిని రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలను మీరు హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే పైన తొక్క రంగు వచ్చేస్తుంది, లోపల గింజ మాత్రం పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి రంగు వచ్చి పల్లీలు గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని వేసుకున్నానో అదే కప్పుతోటి 1/2 కప్పు పల్లీలను వేసుకున్నాను. నేను ఇక్కడ వీటిని కొలుచుకోవడానికి మెజరింగ్ కప్ 250 ml కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని యూస్ చేశాను అనమాట. మీరు ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా గ్లాసునైనా సరే రెండిటికి ఒకటే కొలుచుకొని తీసుకోండి. సో పల్లీలు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవచ్చు. సో చూసారా, ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని నేను ఇక్కడ పొట్టుతో సహా వేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసేసి కూడా ఈ పల్లీలను వేసుకోవచ్చు. పల్లీలను వేసిన తర్వాత మిక్సీని పల్స్ మోడ్లోనే రన్ చేసి వీటిని కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. పొడిగా చూసారా, ఇలా కొంచెం పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం పలుకుల్లాగా పల్లీలని అల్లం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యంలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 మీడియం సైజులో ఉండే పచ్చి బంగాళదుంపని తురిమేసి ఇది రంగు మారకుండా ఉండడం కోసం నేను నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను. ఈ నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసి ఈ బంగాళదుంప తురుముని ఇందులోకి వేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడలు చేసుకోవడం కోసం చాలామంది ఉడికించిన బంగాళదుంపని వేసుకుంటారు కదా, బట్ ఉడికించిన బంగాళదుంప వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పచ్చి బంగాళదుంప తురుముని వేసుకున్నా కానీ సగ్గుబియ్యం వడలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా బంగాళదుంప తురుముని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం,
అర టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని, అలాగే సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పిండి బైండింగ్ కోసం 3-4 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. మీరు కావాలంటే ఈ బియ్యం పిండి ప్లేస్లో శనగపిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బియ్యం పిండిని వేసుకున్నాను. సో ఇలా పిండిని వేసుకున్న తర్వాత గట్టిగా చేత్తో పిసుకుతూ ఈ వడ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో చుక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు. మీకు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఆ చేత్తో పిండిని కలుపుకోండి. అంతేకాని పిండిలో మాత్రం డైరెక్ట్గా నీళ్ళు వేసుకొని కలుపుకోవద్దు. పిండి కనుక మీకు జారైపోయిందంటే వడలు సాగినట్లుగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనం ఈ వడలను సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి పిండిని పల్చగా ప్రిపేర్ చేసుకోకూడదు. సో మొత్తానికి పిండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోలేదు. సో మనకి వడ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు వెంటనే వీటిని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని కలిపేసి పక్కన పెట్టేశారంటే పిండి లూజ్ అయిపోయి మీకు వడలు అనేది సాగినట్లుగా వస్తాయి అన్నమాట. పిండి అనేది అస్సలు లూజ్ అవ్వకూడదు. ఇలా పిండిని కలుపుకుంటూనే మీరు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసేసుకోండి. సో పిండిని కలిపిన తర్వాత మీ చేతిని ఒకసారి నూనెతో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ పిండి ముద్దని వేరొక చేతిలో పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేశారంటే మనకి చక్కగా వడ షేప్లో వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే మీరు ప్రిపేర్ చేసుకునే వడ మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వేగుతుంది అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడల్ని మనం ముందుగానే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకున్నాం కదా. ఈ నూనెలోకి కడాయికి సరిపడా మాత్రమే ఈ సగ్గుబియ్యం వడల్ని వేసుకోండి. మీరు ఇరుకిరుగ్గా కనుక వేసేసుకున్నారంటే ఈ వడలు ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కడాయికి సరిపడా ఫ్రీగానే ఈ సగ్గుబియ్యం వడల్ని వేసుకోండి. ఇలా వడల్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫస్ట్ ఇవి ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేసేయండి. వడలు వేసిన వెంటనే కనుక కదిపేశారంటే ఇవి విరిగిపోతాయి. అందుకని ఒక 2 నిమిషాల పాటు ఇవి ఒకవైపు చక్కగా వేగిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని 2 వైపులు కూడా వడలు చక్కగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడల్ని లో ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అదేవిధంగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన రంగు వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సగ్గుబియ్యం వడల్ని వేసేసుకోవడమే. సో ఇలా చక్కగా అన్ని సగ్గుబియ్యం వడలను ప్రిపేర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక వడని తుంచి చూపిస్తున్నాను చూసారా. పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.